హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. స్వరూప్కి దూరమైన స్వప్నను ఇంట్లో వాళ్ళు మాధవ్కి ఇచ్చి వివాహం చేస్తారు. స్వరూప్ మాధవ్ స్నేహితులవడం చేత స్వరూప్ ద్వారా తెలుసుకుంటాడు మాధవ్ విషయాన్ని. స్వప్న స్వరూప్ని ప్రేమించి తనను వివాహం చేసుకుందన్నందుకు చాలా కోపం వస్తుంది మాధవ్కి. స్వప్నకు విడాకులు ఇవ్వాలని నిశ్చయించుకుంటాడు. కానీ దానికి స్వప్న ససేమిరా ఒప్పుకోదు. మాధవ్తో కలిసి జీవించడానికి వచ్చేస్తుంది స్వప్న. ఏడాది పాటు గడువు ఇస్తే తను స్వరూప్ యొక్క జ్ఞాపకాలు తుడిచివేస్తానని, ఆ తర్వాత కూడా నమ్మకం కలగకపోతే విడాకులిస్తానని ఈ ఒప్పందం మీద ఇద్దరూ జీవనం సాగిస్తారు. ఇక్కడ నుంచి కథ ముందుకు ఇలా కొనసాగుతుంది. మనుషులింత చిత్రంగా ఎలా మారిపోతారో అర్థం కాదురా. నీ భార్యని తీసుకువచ్చాక నా ఇంట్లో కాపురం పెడతానన్నావు, నాకు హోటల్ తిండి తప్పిస్తానన్నావు. ఆ రోజు వెళ్ళి మళ్ళీ ముఖమైనా చూపించావా? కోటిలో షాపింగ్ చేస్తున్న మాధవ్ని పట్టుకున్నాడు స్వరూప్. సారీరా, మాకు మంచి ఇల్లు దొరికింది. మంచి ఇల్లు దొరకదని నా ఇంట్లో ఉండమన్నానా? వేరే ఇల్లు తీసుకునేటప్పుడైనా నీకు మన స్నేహం గుర్తుకు రాలేదా? స్వరూప్ చనువుగా నిష్ఠూరం చేస్తుంటే ఇబ్బందిగా ముఖం తిప్పుకున్నాడు మాధవ్. ఇంకా ఆ స్నేహం అలాగే ఉండనుకుంటున్నాడు పిచ్చివాడు. తన భగ్న ప్రణయం వినిపించిన నాడే పాలు విరిగిపోయినట్టుగా విరిగిపోయింది ఆ స్నేహం. తన భార్య అతడి ఊహల్లో కాపురం చేసే ప్రేయసి అనిపించినప్పుడల్లా ఒంటికి కారం రాచుకున్నట్టుగా ఉంటుంది. లైట్గా ఏదైనా తీసుకుందాం అంటూ మాధవ్ని తాజ్లోకి లాక్కుపోయాడు స్వరూప్. పెళ్లి పార్టీ ఇవ్వనేలేదు. ఈరోజు బిల్లు నీదే, నీకిష్టమైనది ఆర్డర్ ఇవ్వు. 4 రకాలకి ఆర్డర్ ఇచ్చాడు స్వరూప్. ప్లేట్లు నెమ్మదిగా ఖాళీ చేస్తూ ఇక చెప్పరా, మీ ఆవిడకు వంట బాగా చేతవుతుందా అని అడిగాడు. హోటల్ తిండి అంత మొహం కొట్టిందా ఏమిటిరా? పెళ్లి చేసుకుంటే ఆ బాధ తప్పుతుంది కదా. ఈ జన్మకి పెళ్లి లేదు, ఇల్లాలి చేతి భోజనం తినే అదృష్టం అసల్లేదు. నీలాంటి గృహస్థులు ఒక పూట భోజనానికి పిలిస్తే పరమానంద పడిపోతాను. వచ్చే ఆదివారం నీ ఇంటికి వస్తాను. నువ్వు పిలవాల్సిన అవసరం లేదు. వచ్చి మీ ఆవిడతో స్నేహం చేసుకుంటాను. ప్రతి ఆదివారం మా ఇంటికి భోజనానికి రా అన్నయ్యా అని ఆవిడ నోటి నుండి అనిపించుకు వస్తాను. అలాగే రారా, బలవంతంగా నవ్వు తెచ్చి పెట్టుకుంటూ అన్నాడు మాధవ్. తన భార్య స్వరూప్ ప్రేయసి కాకపోతే స్వరూప్ తనంతట తను భోజనానికి వస్తాననే పరిస్థితి రానిచ్చేవాడా? వీణ్ణి తమలో ఒకటిగా చేసుకునేవాడు. మొన్న సాయంత్రం స్వప్న కనిపించిందిరా. పెళ్లి చేసుకుంది. మాట్లాడిస్తే సరిగా మాట్లాడలేదు. బస్సెక్కి తుర్రుమంది. స్వప్న ఇంత తొందరగా నన్ను మర్చిపోగలిగిందంటే, పెళ్లి కూడా చేసుకోగలిగిందంటే నాకెంత ఆశ్చర్యమనిపించిందో. తాను నన్ను ఎంతో ప్రేమించినట్టే నటించింది. నటనే కాకపోతే ఇంత తొందరగా మరో మగవాడిని జీవితంలోకి ఆహ్వానించగలదా? మొన్నంటే తనలో కలిగిన కలవరం పైకి వ్యక్తం చేయకుండా అడిగాడు. మంగళవారం సాయంత్రం స్వప్న ఆ రోజు ఇంటికి వచ్చి తలకు గుడ్డ చుట్టుకు పడుకోవడం గుర్తుకు వచ్చింది మాధవ్కి. ఆమె కళ్ళు జ్యోతుల్లా ఎర్రబడడం కూడా గుర్తుంది. అయితే ఆ రోజు స్వరూప్ కలిశాడన్న మాట స్వప్నకి. ప్రియుడు కనిపించగానే పక్క ఎక్కిన స్వప్నను ఏమనుకోవాలి? ఇక్కడ వీడు ప్రేయసికి దూరమై పిచ్చెక్కిపోతుంటే అక్కడ ఆవిడ వీడి ఊహలతో విరహబాధ పడుతున్నట్టుంది. వీళ్ళు ఒకసారి కలిసిన వాళ్ళు మళ్ళీ కలవకుండానే ఉంటారా? కథ మళ్ళీ మొదటికి రాకుండానే ఉంటుందా? స్వరూప్ తన మనసు నుండి అదృశ్యం కావాలంటే ఏడాది గడువు కావాలంది స్వప్న. ఈ లెక్కన జీవితకాలం సరిపోదు. పిలవకపోయినా వస్తానన్న స్వరూప్ ఆ ఆదివారం రానేలేదు. పెద్ద రిలీఫ్ననుభవించింది మాధవ్ మనసు. మళ్ళీ ఆదివారం రానే వచ్చాడు స్వరూప్. అతడిని గుమ్మంలో చూడగానే గతుక్కుమన్నాడు మాధవ్. పెదవులకు నవ్వు అతికించుకొని లోపలికి ఆహ్వానించాడు. గది నలుమూలలా కలియజూస్తూ అద్దె ఎంత అన్నాడు స్వరూప్. 200, 3 గదులు, కిచెన్ ఉన్నాయి. అంతా సపరేట్. నీ ఆఫీస్కు దూరం కదా. మా ఆవిడ పనిచేసే స్కూల్కి దగ్గర. ఓ, ఆవిడ ఉపాధ్యాయుని అన్నావు కదూ. ఉపాధ్యాయుని పేరు వినగానే తనకి స్వప్న గుర్తుకు వచ్చినట్టుగా అతడి ముఖం విషాదంగా మారింది. ఆఫీసు విషయాలపై సంభాషణ దొర్లింది. మాధవ్ పనిచేస్తున్న ఆఫీస్కి తనకి ట్రాన్స్ఫర్ అయ్యే సూచనలున్నాయని చెప్పాడు స్వరూప్. తరువాత మాధవ్ లేచి లోపలికి వెళ్ళబోతుంటే స్వరూప్ ఆపాడు. ఈరోజు భోజనానికి వస్తానని నవ్వులాటకి అన్నాను. మీ ఆవిడనేమి శ్రమ పెట్టకు. టీ కూడా తీసుకోవా? దానికేం అభ్యంతరం లేదు. మాధవ్ వెళ్ళి 2 కప్పులు టీ చేయమని చెప్పి వచ్చాడు. మీ ఆవిడ్ని పరిచయం చెయ్యమని స్వరూప్ అడగకపోతే బాగుండును. ఆ టీ తనే తెచ్చి ఇచ్చి
మాట్లాడి పంపేసేవాడు. ఇప్పటికీ గండం గడిచేది. అయినా తనదెంత పిచ్చి! వీళ్లను ఇప్పుడు కలుసుకోకుండా చేస్తే ఎప్పటికి చేయగలడు? మనుషుల్ని దూరం చేసిన మనసుల్లో చివుళ్ళు వేసే మమతను తను త్రుంచి వెయ్యగలడా? ఇదంతా తన కర్మకు వచ్చి పడింది. మాధవ్ తనే టీ తీసుకువచ్చాడు. మాధవ్ చేతి నుండి కప్పు అందుకుంటూ నిష్ఠూరంగా, ఏరా, నీ భార్యకు జనానా అని అడిగాడు స్వరూప్. గత్యంతరం లేనట్టుగా లోపలికి వెళ్ళి చెప్పాడు స్వప్నతో. నా ఫ్రెండ్ నిన్ను చూస్తానంటున్నాడు. ఒకసారి అవతలికి రా స్వప్న. స్వప్న భుజాల చుట్టూ పమిట కప్పుకొని అతడి వెనకాలే నడిచింది. షీ ఈజ్ మై వైఫ్, స్వప్న, BA-BEd. ఉద్వేగరహితంగా పరిచయం చేయాలనుకున్నాడు గాని మాధవ్ బయటపడిపోయాడు. కప్పు టీపాయి మీద పెట్టి చేతులు జోడించబోయాడు స్వరూప్. పెద్ద మెరుపుతో పిడుగు రాలినట్టుగా అయ్యింది. స్వరూప్ని చూసి ఒక్క క్షణం ఆగలేదు స్వప్న. లోపలికి పారిపోయింది. చూశావుగా, ప్రతి ఆదివారం భోజనానికి రా అన్నయ్యా అని ఆవిడ చేత పిలిపించుకోవు? ఒక విధమైన కసితో వ్యంగ్యంతో అడిగాడు మాధవ్. సారీ మాధవ్, ఇప్పుడు నేనేం మాట్లాడలేను, వస్తాను వెళ్ళిపోయాడు స్వరూప్ పిచ్చెక్కి పారిపోతున్న వాడిలా. లోపలికి వచ్చి చూసిన మాధవ్కి స్వప్న పక్క మీద బోర్లాపడి ఏడుస్తూ కనిపించింది. నిశ్శబ్దంగా యువతలకి వచ్చేశాడు. మరునాడు మాధవ్ ఆఫీస్లో ఉండగా స్వరూప్ పంపిన ఒక మనిషి ఒక కవరు తెచ్చిచ్చాడు. స్వరూప్ సాబ్, ఇది మీకిమ్మన్నారు. కవర్ చించి లోపలున్న కాగితం తీసి చదువుకున్నాడు మాధవ్. డియర్ మాధవ్, నిన్నిలా పిలుచుకునే అర్హత కోల్పోయానేమో. నిజంగా ఒక శత్రువు చేయవలసిన పని చేశాను నీ పట్ల. నిన్న అక్కడ నుండి వచ్చేశాక నాకు ఆత్మహత్య చేసుకు చచ్చిపోవాలనిపించింది. నా ప్రేమ కథ నీ ముందు వాగిన నాడు నీ గుండెలో అగ్ని రగిలిస్తున్నానని తెలియదు. స్వప్న బ్రతుకులో నిప్పులు పోస్తున్నానని తెలియదు. స్వప్న నీ భార్య అయిందని తెలిస్తే నా వల్ల మీ ఇద్దరికీ ఇంత ద్రోహం జరిగేది కాదు మాధవ్. తెలిసి తాకినా తెలియక తాకినా నిప్పు కాలుస్తుంది. నేను చేసిన తప్పు అంతే. నా హృదయాన్ని దహించి వేస్తూ ఉంది. తన భార్య మరొకరికి ప్రేయసి అని విన్నప్పుడు ఏ మగవాడైనా ఎంత నరకం అనుభవిస్తాడో నేను ఊహించగలను. నేను చేసిన తప్పు అంతే. నువ్వు నాకు ముఖం తప్పించి ఎందుకు తిరుగుతున్నావో స్వప్నని నీ భార్యగా చూశాక అర్థమైంది. నేనెంత చవటగా ప్రవర్తించాను. మాధవ్, నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. స్వప్ననేమీ బాధ పెట్టకు. స్వప్న నన్ను ప్రేమించింది నిజమే, కానీ తనలా హద్దులు తెలిసిన ఆడపిల్లని నేనెక్కడా చూడలేదు. తన కుటుంబం కోసం, గౌరవం కోసం తన ప్రేమను కూడా త్యాగం చేసిన ఉత్తమ స్త్రీ ఆమె. నేను చేసిన పొరపాటును సరిదిద్దుకోవడం కోసం ఇలా చెబుతున్నాననుకోకు. స్వప్నని తెలిసిన ఎవరైనా ఈ మాట చెబుతారనుకుంటాను. ఇక స్వప్న నా ఊహల్లో కాపురం చేయదని నీకు హామీ ఇస్తున్నాను. స్వప్న ఒకనాడు నా ప్రేయసి అయినా ఈనాడు ఒకరి ఇల్లాలు కదా. ముఖ్యంగా నా స్నేహితుడి భార్య అయ్యాక ఆమెనింక కలవరించే నీచ స్థితికి దిగజారను. ఇప్పటికి నేను చేసిన ద్రోహం చాలు, ఇంకా మిత్రద్రోహం చెయ్యను. మాధవ్, నన్ను విశ్వసించు. స్వప్న నువ్వు అన్యోన్యంగా జీవించాలని ఆకాంక్షిస్తూ మీ మధ్య నుండి నిష్క్రమిస్తున్నాను. స్వరూప్. అన్యమనస్కంగా పనిచేసుకుంటున్నది స్వప్న. ఆమె మీదకి స్వరూప్ రాసిన కవరు విసిరి తన గదిలోకి వచ్చాడు మాధవ్. శారీరకంగా మానసికంగా అలసిపోయినట్టుగా బట్టలు కూడా విడవకుండా పక్క మీద పడి అలాగే నిద్రపోయాడు. అతడికి మెలకువ వచ్చేసరికి గదిలో చీకట్లు ముసిరి ఉన్నాయి. మాధవ్ లేచి లైట్ వేసి అవతలికి వెళ్ళాడు. ఇల్లంతా చీకటిలో మునిగి ఉంది. అన్ని గదుల్లో లైట్లు వేస్తూ వెళ్ళి స్వప్న గదిలోకి కూడా వేశాడు. స్వప్న పడుకొని ఉంది. బుగ్గల మీద చారికలు కట్టిన కన్నీరు లైటు వెలుగులో మెరుస్తుంది. విసురుగా ముఖం తిప్పుకొని కిచెన్లోకి వెళ్ళాడు. ఫ్లాస్క్ కదిలించి చూశాడు. తన కోసం టీ పోసి ఉంది. వంట పాత్రల మీద మూతలు తీసి చూశాడు. అన్నం తన ఒక్కడి కోసమే వండినట్టు గమనించాడు. స్వప్న అన్నాడు గదిలోకి తిరిగి వచ్చి. స్వప్న కళ్ళు తెరవలేదు గాని మెలకువతో ఉన్నట్టు కదిలింది. ఈ మూగ బాధ, విరహ వ్యధ ఎన్నాళ్ళు? కటువుగా అడిగాడు. స్వప్న నుండి జవాబు రాలేదు. ఈ పరిస్థితి ఎక్కువ రోజులు భరించే శక్తి నాకు లేదు. దీనికి పరిష్కారం తొందరగా జరగాలి. అంతగా స్వరూప్ని మర్చిపోలేని దానివి నాతో కాపురం చేస్తావని ఎందుకు మాటిచ్చావు? ఇప్పుడు కూడా స్వప్న నుండి జవాబు రాలేదు. మాధవ్కి కోపం, ఆగ్రహం ఆగలేదు. స్వప్న భుజాలు పట్టి కుదిపించి లేపాడు. బిగుసుకు పడుకుంటే కాదు, నాకు జవాబు చెప్పు. నాకింత విషం తెచ్చి పెట్టండి, చచ్చిపోతాను. స్వప్న దీనంగా అంది. ఎందుకు? నేను వెళ్ళి జైల్లో కూర్చోడానికా? కాపురం చెయ్యనన్నానా? చేస్తాను, చేస్తున్నాను. వండడము, పెట్టడము, దీన్నేనా కాపురం అనేది? మీ ఉద్దేశం అర్థం చేసుకోలేని పసిపిల్లనేం కాదు. మీరు కోరితే ఈ శరీరం మీకివ్వడానికి సిద్ధమే.
మనసు లేని ఆ శరీరం నాకు శవంతో సమానం. దానితో కాపురం చేసే దిక్కుమాలిన గతి నాకు పట్టలేదు. ఆ సంగతి నీకిదివరకే స్పష్టం చేశాను. స్వరూప్ని మర్చిపోతానన్నావు. దానికి నాకు కొంత టైం కావాలి. కొంతకాలం కాదు, జీవితమైనా సరిపోదు. మీరింత సంకుచితంగా నన్ను పీడిస్తుంటే నిజంగా అతడిని మరవడానికి జీవితకాలం సరిపోదేమో. మీ దుష్టత్వం ముందు అడుగడుగున స్వరూప్ మంచితనం గుర్తుకు వస్తూ ఉంటుంది. మీరు నిర్దయగా ప్రవర్తించినప్పుడల్లా అతడి ప్రేమ గుర్తుకు వస్తుంది. నా మనసులో ఏ కల్మషం లేకుండా నా మనసు విప్పి చెప్పుకున్నాను మీకొకనాడు. నన్ను అర్థం చేసుకొని సానుభూతి చూపితే ఎంత బాగుండును. స్వరూప్ని మరిపించేలా మీరు నన్ను ప్రేమించలేరా? ఒకనాడు తనలో చేసుకున్న నిర్ణయమే ఈరోజు స్వప్న నుండి వింటుంటే మండిపోయాడు. ఈ మాట నువ్వు మన పెళ్లికి ముందే అడగవలసింది. నేనొక ఉత్తమ పురుషుణ్ణి ప్రేమించాను. మా అమ్మా నాన్న బలవంతం చేత మిమ్మల్ని పెళ్లి చేసుకుంటున్నాను. నా భగ్న హృదయం పట్ల సానుభూతి వ్యక్తం చేసి అతడిని మరిపించేలా ప్రేమనందిస్తారా అని ఇప్పుడు అడిగితే నీ ముఖాన విడాకులు పారేయడం తప్ప ఇంకేం జరగదు నీకు. ఇంత హృదయం లేని మనిషితో కాపురం చెయ్యడం కంటే ఆ విడాకులే నయమనిపిస్తుంది నిర్వేదంగా అంది. ఈ మాటతో మాధవ్ కోపం మితిమీరిపోయింది. స్వప్న సుకుమారమైన బుగ్గల మీద బలిష్టమైన అతడి చెయ్యి కసితో నర్తించింది. ఆ హృదయం ఉన్న వాళ్లనే పెళ్లాడితే నాకీ పీడ పట్టేది కాదుగా. చీచి, జీవితం నాశనం చేశావు, రౌద్రంగా అరిచాడు. తెల్లారేసరికి నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఈ ఇంట్లో నీ సామానేదైనా ఉంటే తీసుకుని వెళ్ళిపో. మాధవ్ విసురుగా బయటకి నడిచాడు. ఎవరో కాలింగ్ బెల్ అదే పనిగా నొక్కుతున్నారు. స్వరూప్ నిద్ర తేలిపోయింది. లేచి టేబుల్ మీదున్న టైం పీస్ చూశాడు. రాత్రి 11 గంటలు దాటింది. ఇప్పుడు తన కోసం వచ్చింది ఎవరబ్బా అనుకుంటూ షర్ట్ తొడుక్కొని తలుపు తెరిచాడు. తన స్నేహితులు రాంప్రసాద్, సత్యనారాయణ. ఏమిట్రా అర్ధరాత్రి వచ్చి నిద్ర చెడగొట్టారు? నీకు మాధవ్ ఇల్లు తెలుసా? తెలుసు. ఎందుకు? తాగి ఒళ్ళు తెలియకుండా రోడ్డు మీద పడి ఉన్నాడు. వాణ్ణి ట్యాక్సీలో వేసుకువచ్చాం. తిన్నగా ఇంటికి చేరుద్దామంటే వాడి ఇంటి అడ్రస్ తెలియదు. మాధవ్ తాగాడా? వాడికి తాగుడు అలవాటు ఉందా? పిడుగుపడ్డట్టుగా అడిగాడు స్వరూప్. వాణ్ణి స్థితిలో చూసింది ఈరోజే. ఎప్పుడైనా పార్టీల్లో పుచ్చుకునేవాడనుకుంటాను, సత్యనారాయణ అన్నాడు. స్వరూప్ కిందకి వచ్చి ట్యాక్సీలోకి తొంగి చూశాడు. వెనక సీట్లో అస్తవ్యస్తంగా పడుకొని ఉన్నాడు మాధవ్. రేయ్ మాధవ్, మాధవ్! స్వరూప్ అతడిని గిల్లాడు. అతడిలో ఎలాంటి కదలిక రాలేదు. ఎక్కువ డోసే పడిందని గుర్తించాడు. వీణ్ణి స్థితిలో ఇంటికి తీసుకువెడితే వీడి భార్య బాధపడుతుందేమో. కొత్తగా పెళ్ళైనవాడు, భార్యను వదలక ఇంట్లో ఉండవలసినవాడు బార్లో దూరి తప్పతాగి రోడ్డు మీద పడి ఉన్నాడంటే ఆ భార్య ఎలాంటిదో, ఆ కాపురం ఎలా సాగుతుందో మనం ఊహించుకోవచ్చు. రాంప్రసాద్ ఎగతాళిగా అన్నాడు. ఆమె పెళ్లికి ముందు ఎవరినో ప్రేమించిందట. వీడితో మనసులేని కాపురం చేస్తోందట. వాడి రోజు చాలా వాగాడు. త్వరలో ఆవిడకు విడాకులిచ్చేస్తానని చెప్పాడు. స్వరూప్ తల గిర్రున తిరిగిపోయింది. మాధవ్ని ఈరోజు తన దగ్గరే ఉంచుకొని పొద్దున వాడికి బాగా బుద్ధి గరిపి పంపాలన్న ఆలోచన విరమించుకుని మాధవ్ని అతడింటికి తీసుకువెళ్లడానికే నిశ్చయించుకున్నాడు. పైకి వచ్చి జోబులో కొంత చిల్లర వేసుకుని ఇంటికి తాళం పెట్టి లుంగీతోనే బయలుదేరాడు. రాంప్రసాద్, సత్యనారాయణ అక్కడ నుండే సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. ట్యాక్సీ ఇల్లు సమీపిస్తుంటే స్వరూప్ హృదయంలో అలజడి కెరటం ఉవ్వెత్తుగా లేచింది. ఈ స్థితిలో మాధవ్ని తీసుకుని స్వప్న ఎదుట ఎలా పడాలి, ఏమని చెప్పాలి? ట్యాక్సీ దిగి తలుపు మీద టకటకా కొట్టాడు స్వరూప్. స్వప్న తలుపు తీసింది. మీరా? భయంతో 2 అడుగులు వెనక్కి వేసింది. స్వరూప్ ట్యాక్సీవాడి సహాయంతో మాధవ్ని ఇంట్లో పక్క మీదకి చేర్చాడు. ఏమిటి, ఏమైంది ఆయనకి? కంగారు పడిపోయింది స్వప్న. ఏం లేదు, కాస్త మందు పుచ్చుకున్నాడు. ట్యాక్సీవాడికి డబ్బులిచ్చి పంపేశాడు. స్వప్న ముఖం వివర్ణమయ్యింది. మీరియన్ని ఎక్కడ పట్టుకొచ్చారు? చెప్పాడు స్వరూప్. స్వరూప్ కూడా పార్ట్నర్ కానందుకు సగం భారం తీసేసినట్టయింది స్వప్నకి. స్వరూప్ ముందు గదిలోకి వచ్చి కూర్చున్నాడు. స్వప్న, వీడు ఈరోజేనా అడగలేక అడుగుతున్నట్టుగా అడిగాడు. ఈయన తాగుతారని నాకు తెలియదు, ఈరోజే చూస్తున్నాను. ఈరోజు వీణ్ణి బార్కి తరిమే సంఘటన ఏం జరిగింది? స్వప్న నుండి జవాబు రాకపోయేసరికి స్వరూప్ కళ్ళెత్తి సూటిగా ఆమె కేసి చూశాడు. ఎర్రగా కంది ఉబ్బిన బుగ్గ అతడిని దిగ్గున కుర్చీలో నుంచి లేచి ఆమెని సమీపించేలా చేసింది. స్వప్న, ఏమిటిది? వాడు నిన్ను కొట్టాడా? ఆవేశం, ఆరాటం మేళవిస్తూ అడిగాడు.
మాట్లాడు స్వప్న, నీ సుఖం కోసమేనా నన్ను త్యాగం చేసింది? వీడు తప్పతాగి తన భార్య ఇంకెవన్నో ప్రేమించిందని వాగుతుంటే మీ కుటుంబం పరువు ప్రతిష్టలు నిలిచాయనే అనుకుంటున్నావా? స్వప్న దోసిట్లో ముఖం దాచుకొని ఏడవసాగింది. స్వరూప్ బరువుగా ఒక నిట్టూర్పు విడిచి అన్నాడు, నిజానికి నిన్ను కష్టాల పాలు చేసింది నేను. మాధవ్కి నువ్వు భార్యవయ్యావని తెలియక మన ప్రేమ కథ వాడితో వాగాను. ఆ సంగతులు పోనివ్వండి, నా కర్మ ఇలా ఉంది, స్వప్న వారించింది. జరిగిన సంఘటనలు అతడి నోటి నుండి వినడం ఇష్టం లేనట్టుగా. ఇంత అభిమానం ఎక్కడ నేర్చుకున్నావు? దురదృష్టవశాత్తు ఈరోజు నేను నీకు పరాయివాడిని అయ్యాను. అయితే మాత్రం ఒక స్నేహితుడిగా నీ కష్టసుఖాలు నాతో చెప్పుకోకూడదా? చెప్పుకున్నందువల్ల లాభమేమీ లేదు. లేదని ఎందుకనుకుంటున్నావు? ఇదివరకటిలా నిన్ను కోరే అర్హత నాకు లేకపోవచ్చు గాని ప్రేమించే అర్హత మాత్రం ఎప్పటికీ ఉంటుంది. ఆ ప్రేమ ఉన్న చోట ఏమైనా చేయగల శక్తి ఉంటుంది. అయితే ఒక పని మాత్రం చెయ్యండి, స్వప్న తలెత్తకుండానే అంది. మీరెప్పుడు మా కళ్ళబడనని మాటివ్వండి. స్వప్న, స్వరూప్ షాక్ తిన్నాడు. స్వప్న ఇంత నిర్దయగా మాట్లాడుతుందని అతడనుకోలేదు. మీరు మళ్ళీ మళ్ళీ నా కళ్ళబడుతుంటే మిమ్మల్ని మర్చిపోయే శక్తిని కోల్పోతాను. మీరు కనిపించినప్పుడల్లా మాధవ్ తన ప్రేమ కథ గుర్తు తెచ్చుకుంటాడు. ఈర్ష్యతో రగిలిపోతాడు. ఇలా జరుగుతుంటే మా సంసారం ఏనాటికి ముడిపడదు. అలాగే స్వప్న బరువుగా అన్నాడు. అతడి కళ్ళు అప్రయత్నంగా చెమ్మగిల్లాయి. నేనీ ఊరి నుండే కాదు, ఈ ప్రపంచం నుండే వెళ్ళిపోతాను నీ కోసం. స్వరూప్, మళ్ళీ ఏడవసాగింది స్వప్న. నువ్వు ఉన్నతుడివి, ఇంకా ఇంకా ఎదిగిపోవద్దు. నువ్వు ఎదిగిపోతున్న కొద్దీ నా భర్త ఇంకా కురచనైపోతాడు. నేనాయన్ని ప్రేమించలేను. నీ మంచితనం గుర్తుకు చేసుకోవడంలోనే నా జీవితం తెల్లవారిపోతుంది. స్వరూప్ లేచాడు. ఆ రోజు దేవి బ్యాగ్లో సెలవు తీసుకోవడమే నీ జీవితం నుండి శాశ్వతమైన నిష్క్రమణ అనుకున్నాను. మళ్ళీ ఇలా నీ జీవితంలో అడుగుపెట్టి దుమారం రేపుతాననుకోలేదు. నేను వెళ్ళిపోతాను స్వప్న. నీ జీవితం నుండి నా అడుగుల గుర్తులు తుడిచివేసుకో. నీ భర్తని ప్రేమించు. నీ సంసార నావ ఏ ఒడిదుడుకులు లేకుండా సాగిపోవాలని కోరుకుంటున్నాను. స్వరూప్ వెళ్ళిపోయాడు. ఉదయం 8 గంటలకు మెలకువ వచ్చింది మాధవ్కి. తల 1000 సుత్తులతో బాదుతున్నంత నొప్పిగా ఉంది. శరీరం రౌడీల చేతుల్లో చావు దెబ్బలు తిన్నట్టుగా ఉంది. బెడ్డు మీద నుంచి లేవాలనిపించలేదు. అలా పడుకొనే నిన్నటి సంఘటనలను కలను గుర్తు చేసుకున్నట్టుగా గుర్తు చేసుకోసాగాడు. తను స్వప్నని కొట్టాడు. చదువు సంస్కారం ఉన్న తాను భార్యని కొట్టాడు. పెళ్లికి ముందు ఆమె ఒకడిని ప్రేమించిందని, ఇంకా అతడిని మర్చిపోలేక విరహ వ్యధ పడుతున్నదని ఈర్ష్యతో రగిలిపోతూ కొట్టాడు. తను బ్రహ్మచారి కాదని తానే చెప్పుకున్నాడామెతో. కానీ ఈ విషయమేమీ ఆమె తనని మళ్ళీ ప్రశ్నించలేదు. ఆమెకు లేని ఈర్ష్య తననొక్కడినే ఎందుకు బాధిస్తున్నట్టు? మాధవ్ తర్కించుకుంటూ వేళ్లతో నుదురు రాచుకోసాగాడు. స్వప్నని కొట్టి తను ఆ కోపంతో తాపంతో బార్కి వెళ్ళాడు. ఎంత సిగ్గుమాలిన వాడైపోయాడు. సీసాలు ఖాళీ అవుతుంటే తనలోని బాధను ఎవరో తుడిచివేసినట్టుగా అయ్యింది. గాలిలో తేలిపోతున్నట్టుగా అనిపించింది. పిచ్చి హుషారు వచ్చేసింది. తరువాత తను కూని రాగాలు తీసినట్టు గుర్తు. తరువాత ఇంకేమీ గుర్తుకు రాలేదు. తను ఇంటికి ఎలా వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు? స్వప్నని అడగాలంటే సిగ్గేసింది. అసలు ఆమె ముఖం ఎదుట పడాలంటేనే అతడి ముఖం చల్లడం లేదు. కానీ స్వప్నే వచ్చింది అతడిని లేపడానికి. ఆఫీస్కు టైం అవుతోంది, లేవండి. మాధవ్ ఆమె ముఖం కేసి చూశాడు. కందిన బుగ్గ తన పశుత్వాన్ని ఎత్తి చూపిస్తున్నట్లుగా అయ్యింది. అభిమానాన్ని చంపుకుని అన్నాడు, నిన్నటి నా ప్రవర్తనకు క్షమించు స్వప్న. బ్రష్ మీద పేస్ట్ వేసి ఇచ్చింది. మాధవ్ ముఖం కడుక్కు వచ్చాడు. స్వప్న టీ ఇచ్చింది. ఒక్కో గుక్క తాగుతూ రాత్రి తను ఇంటికి ఎలా వచ్చాడో గుర్తుకు చేసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ గుర్తుకు రావడం లేదు. చివరికి స్వప్నని అడిగాడు, మీ స్నేహితుడు ట్యాక్సీలో తీసుకువచ్చాడు. మీకు ఒంటి మీద స్పృహ లేదు. రాంప్రసాద్ గుర్తుకు వచ్చాడు మాధవ్కు. బార్లో ఇద్దరూ కలిసే తాగారు. వాడే తీసుకువచ్చి దిగ విడిచాడేమోనని ఇంకేం ప్రశ్నించలేదు మాధవ్. త్వరగా తయారై ఆఫీస్కు వెళ్ళిపోయాడు. ఆఫీస్లో రాంప్రసాద్ వల్ల అసలు సంగతి తెలిసి స్వప్న మీద ఉదయం కలిగిన కరుణాభావం తుడిచిపెట్టుకుపోగా ఉగ్రుడైపోయాడు. రాత్రి ఇంటికి స్వరూప్ వస్తే నీ స్నేహితుడు అని ఎందుకు చెప్పింది స్వప్న? స్వరూప్ వచ్చాడని ఎందుకు చెప్పలేదు? ఈ దాపరికం ఎందుకొచ్చింది? ఇంటికి అర్ధరాత్రి వచ్చినవాడు ఊరికే వెళ్ళి ఉంటాడా? స్వప్నతో ఏం మాట్లాడకుండానే వెళ్ళి ఉంటాడా? అనుమానంతో కూడిన ఆలోచనలు
అల్లిబిల్లిగా పారాడసాగాయి మనసులో. సాయంత్రం పని అయిపోయాక ఆఫీస్ బయటికి వచ్చాడు మాధవ్. స్కూటర్ ఆపుకొని అతడి కోసమే వేచి ఉన్నాడు స్వరూప్. స్వరూప్ని చూస్తేనే యథాప్రకారం చిటపిటలాడింది మాధవ్ ముఖం. అతడి ముఖంలో అతడి మనోభావాలు చదవగలిగిన స్వరూప్ ముఖం పాలిపోయింది. నీకు కష్టమైన ఈ ఒక్కరోజుకు నన్ను భరించాలి, నా మాటలు వినాలి, ఎక్కు ఇంటికి వెళ్ళాలి. ఇంటి మీద ఇల్లాలి మీద నీకెంత ప్రేమో నాకు బాగా తెలుసుగాని పద. రెక్కపట్టుకు లాక్కుపోయి స్కూటర్ మీద కూలేశాడు. నేరుగా హోటల్కి తీసుకువెళ్ళి మాధవ్ని కూర్చోబెట్టాడు. స్వరూప్ టిఫిన్కి ఆర్డర్ ఇవ్వబోతే వారించాడు మాధవ్. ఏమీ వద్దు, ఇప్పుడు ఏం మాట్లాడతావో మాట్లాడు. ఈసారి టీకి మాత్రమే ఆర్డర్ ఇచ్చి తెప్పించాడు స్వరూప్. రాత్రి ఏం జరిగిందో నీకు ఉదయం తెలిసిందనుకుంటాను అంటూ మొదలుపెట్టాడు. నువ్వేదో ఆడదాని వల్ల మోసపోయిన వాడిలా నిన్ను నీవే దీనావస్థలకు దిగజార్చుకొని బారుల్లో దూరి త్రాగుబోతుగా ఎందుకు మారాలనుకుంటున్నావు? తప్పతాగి రోడ్డు మీద పడితే నీ బాధ తీరిపోతుందనుకుంటున్నావా? జీవితంలో నేను మోసపోలేదా? ఉక్రోషంగా అడిగాడు. సహృదయతకు చోటివ్వగలిగితే అది మోసమనుకోవు. చెదిరిన ఒక జీవితాన్ని సరిదిద్దిన వాడివవుతావు. సానుభూతికి బదులు ప్రతీకారానికి పూనావే. ఇది నిన్నెంత బాధ పెడుతున్నదో తెలుసా? నేనున్న చోట నువ్వుంటే నా బాధేమిటో నీకు తెలిసేది. నీ చోట నేను లేకున్నా ఊహించలేనా? నీలాంటి బాధ కాకపోయినా దాన్ని మించిన బాధనే అనుభవించానురా నేను. స్వప్న నాది కాదనుకున్న రోజు ఆత్మహత్య చేసుకు చచ్చిపోవాలనిపించింది. కానీ చచ్చిపోవాలనిపించినంత మాత్రాన చచ్చిపోలేం. అంతర్లీనంగా ఉన్న జీవితేచ్ఛ మనని అడ్డగిస్తుంది. సరే, ఆ బాధ మరిచిపోదామని నేను నీలాగే బార్కు వెళ్ళేవాడిని. కానీ అది పాతాళ బిలంలోకి అడుగు వేయడమని నాకు తెలుసు. త్రాగకుండా వెనక్కి వచ్చేశాను. అందరికీ నీకున్న ఆత్మస్థైర్యం, సంస్కారం ఉండవు ఎత్తిపొడుపుగా అన్నాడు. అవి ఎవరికీ ఉండవు. మనల్ని మనం పరీక్షకు పెట్టుకోవడం వల్ల ఏర్పడతాయవి. జీవితాన్ని పాఠశాలను చేసుకోగలిగితే మనం నేర్చుకునే అద్భుతమైన పాఠాలెన్నో. నీ బాధకి కారణం నేను ఒకనాడు చెప్పిన కథే కారణమైతే ఆ ప్రేమకి స్వప్న గుండెల మీద మాంగల్యాలు కనిపించిన రోజే చితి పేర్చడం జరిగింది. ఇక స్వప్న సంగతి కూడా నేను చెప్పగలను. అగ్నిసాక్షిగా ఒకరికి ఇల్లాలై మరొకరిని ఆరాధిస్తూ కూర్చునే అజ్ఞాని కాదామె. అందుకే నీకు చెబుతున్నాను, స్వప్నని నన్ను కలిపి ఆలోచించడం మానేయ్. అనవసరమైన అనుమానాలతో నీ జీవితం నరకం చేసుకోవద్దు. స్వప్నని నిండు మనసుతో స్వీకరించు, ప్రేమించు. హితబోధ అయిందనుకుంటాను. మాధవ్ విసుగ్గా లేచాడు. తన మాటలన్నీ బూడిదలో పోసిన పన్నీరు అయిందని గ్రహించడానికి ఎంతోసేపు పట్టలేదు స్వరూప్కి. సుదీర్ఘమైన నిట్టూర్పు విడిచాడు. ఇంటికి వెడుతూనే స్వప్నతో గొడవ పెట్టుకున్నాడు మాధవ్. రాత్రి వచ్చింది ఎవరు? స్వరూప్. నీ స్నేహితుడని ఎందుకు చెప్పావు? ఇప్పుడు చెప్తున్నాను కదా, స్వరూపే వచ్చాడు. ఏమిటంటారు? సహనం చచ్చినట్టు అడిగింది స్వప్న. ఏం మాట్లాడాడు? మీరు తప్పతాగి ఒళ్ళు తెలియకుండా మీ భార్య ప్రేమగాథ డప్పు వాయించిన సంగతి మీ కొలీగ్ చెప్పాడట. ఆ సంగతే చెప్పాడు. మీ భార్య పెళ్లికి ముందే ప్రేమాయణం నడిపిందని అందరికీ చెప్పుకోవాలని ఉంటే దానికోసం బార్కి వెళ్ళి తప్పతాగనే అవసరం లేదండి. నా భార్య పెళ్లికి ముందే ఒకణ్ణి ప్రేమించింది అని బోర్డు వ్రాయించి ముఖానికో వీపుకో కట్టుకుంటే చాలు, సమాజం నుండి మీకు బోలెడంత సానుభూతి, సన్మానం లభిస్తాయి తీక్షణంగా అంది స్వప్న. మాధవ్ ఆలోచనలో పడ్డాడు. నిజంగా తను స్వప్న గురించి అలా వాగాడా? స్వప్నని దబాయించబోయి ఇప్పుడు స్వప్న దబాయింపుకు లొంగాల్సి వచ్చింది మాధవ్. కానీ రాత్రి స్వరూప్ ఇంటికి వచ్చి వెళ్ళాడంటే మనసులో ముళ్ళు నేలవేసినట్టుగా ఉంది. ఇద్దరి మధ్య ఎలాంటి సంభాషణ నడిచి ఉంటుంది? వేడివేడి నిట్టూర్పులు ఎన్ని వదులుకున్నారో. ఈ సంఘటన తరువాత మాధవ్కి బయట వాతావరణం కొంచెం సంకటప్రాయంగా తయారైంది. రాంప్రసాద్ ఏం చెప్పాడో ఆఫీస్లో కొలీగ్స్ గుసగుసలు పోతున్నారు. పరిహాసపు మాటలు విసురుతున్నారు. మొత్తానికి తను చాలా చులకనైపోయినట్టుగా ఫీల్ కాసాగాడు మాధవ్. దీనికంతా కారణం ఆ రాత్రి తను తాగి వాగడమే కదా. తానై తాను బయట పెట్టుకున్నాడు. పెళ్లికి ముందు తన భార్య నడిపిన ప్రేమాయణం. పరిహాసపాత్రమైపోయాడు ఈ ప్రపంచ దృష్టిలో. స్వరూప్ చెప్పినట్లు తను కొంచెం సహృదయత చూపగలిగితే స్వప్న తన గతాన్ని మర్చిపోగలుగుతుందేమో. అందరూ భార్యాభర్తల్లా కలిసి జీవించవచ్చునేమో. అవును, తను కాస్త సహనం చూపాలి. తను కాస్త సహనం చూపగలిగితే స్వప్న తన కనుకులమైన భార్య కాగలదన్న నమ్మకం తనకుంది. స్వప్నని కాదని మరొకతిని పెళ్లాడినా అది మాత్రం పతివ్రత అని గ్యారంటీ ఏమిటి?
స్వప్న ఒకనాడు అన్నట్టు ఏదో ఒక క్షణంలో మనసు చలించని ఆడది, మనసు పారేసుకోని మగాడు ఉంటాడా? వయసు సహజమైన ఆకర్షణ నుండి తప్పుకోవడానికి తను నేర్చుకున్న విజ్ఞానం, చదువుకున్న చదువు ఎందుకు పనికిరానప్పుడు ఆ ఆకర్షణ సుడిగుండంలో పడ్డామంటే గిరగిరా తిరగాల్సిందే. స్వప్నదేం తప్పు? కానీ ఎంత సహృదయత కొని తెచ్చుకున్నా ఆమె తొలి వలపు తనది కాదన్న సత్యం అతడిని తక్కువ బాధించడం లేదు. అయినా తన ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవడానికి సాధ్యమైనంతగా ప్రయత్నించసాగాడు మాధవ్. ఆమెను గాయపరిచే రెచ్చగొట్టే మాటలేవి అనడం లేదు. కలిసి షాపింగ్కు వెడుతున్నారు, కలిసి సినిమాలకు వెడుతున్నారు. తమ మధ్య ఒక స్నేహబంధాన్ని ప్రతిష్ఠించుకునే ప్రయత్నంలో ఇద్దరూ ఉన్నారు. ఆ రాత్రి పిక్చర్ చూసి వచ్చి భోజనం చేశారు. స్వప్న తన గదిలోకి వెళ్ళబోతుంటే మాధవ్ ఆమె రెక్క పట్టుకొని ఆపాడు. ఈ రాత్రి నుండి నీ పక్క అవతల గదిలో కాదు. తలదించుకున్న స్వప్న నుండి ఎలాంటి ప్రతిఘటన వ్యక్తం కాలేదు. మాధవ్ని తన గుప్పెట్లో పెట్టుకోవడానికి, అతడి నోరు మూతపడడానికి, తన శరీరాన్ని ఎరవేయడానికి సంసిద్ధంగానే ఉందామె. స్వప్నని నెమ్మదిగా మంచం దగ్గరికి నడిపించుకుపోయాడు. ఆమెని తన బాహుబంధాలతో చుట్టి ఆమె పెదవులకు తన పెదవులు చేర్చుతూ, స్వప్న, నీకిది మొదటి అనుభవమేనా అని అడిగాడు. మాధవ్ తనకి తాను ఎప్పటికప్పుడు చెప్పుకునే బుద్ధి అంతా ఎక్కడికి పోయిందో అంటే దెబ్బతిన్నట్టుగా అడిగింది స్వప్న. ఏకాంతంలో స్వరూప్ నిన్ను చూపులతోనే వదిలిపెట్టాడా? ఒక్క విదిలింపుతో అతడి కౌగిటి నుండి విడివడింది. కోప్పడకు, మనసైన పిల్ల ఏకాంతంలో దొరికితే ఏ మగాడు ఊరుకుంటాడు? ఊరుకున్నాడే అనుకో, అతడిని పరీక్ష కోసం డాక్టర్ దగ్గరికి పంపాలి. ఆ క్షణంలో అతడి మీద తనకి కలిగిన అసహ్యమంతా కళ్ళలో కుమ్మరించింది స్వప్న. నీచపు బుద్ధికి అంత నీచంగానే కనిపిస్తుంది. చిత్కారం చేసింది. నేను ఎప్పటికప్పుడు మంచిగానే ఉండాలనుకుంటాను, కానీ మగజాతికి ఇదేం బుద్ధి పెట్టాడో భగవంతుడు. నిన్ను చేరాలనుకున్నప్పుడల్లా నువ్వు ఒంటరిగా కనిపించవు నాకు. నీతో స్వరూప్ గుర్తుకు వస్తాడు. వాడి ఉనికితో ఈ శరీరంలో వేడంతా చల్లబడిపోతుంది. ఏం చెయ్యను? దీనికి పరిష్కారం ఎప్పటికో నాకు తెలియడం లేదు. నేను సుమిత్ర దగ్గరికి వెడుతున్నాను, తలుపు వేసుకో. మాధవ్ బట్టలు వేసుకొని వెళ్ళిపోయాడు. సుమిత్ర? ఈ సుమిత్ర ఎవరో కొద్ది రోజుల క్రితం మాధవ్ వల్లే తెలిసింది. సుమిత్ర మాధవ్కి చదువుకుంటున్న రోజుల నుండి పరిచయం. పెళ్ళయింది, పిల్లలు కూడా. మగాడి కంట్లో కారం కొట్టి ఇష్టమైన మగవాళ్లతో తిరుగుతూ ఉంటుంది. తిరుగుతుంది, తిప్పుకుంటుంది. అలా తిరిగే మగవాళ్లల్లో మాధవ్ కూడా ఒకడు. అలా అడ్డమైన వాళ్లతో తిరిగే ఆడదానితో సంబంధం పెట్టుకోవడానికి లేని అభ్యంతరం కేవలం మనసు పారేసుకున్న భార్యతో పెట్టుకోలేడా? ఏమిటి ఈ మగవాడు? ఏమిటి ఇతడి మనస్తత్వం? మగవాడికి ఒక ధర్మసూత్రం, ఆడదానికి ఒక ధర్మసూత్రమునా? ఎవరు రాశారు ఈ సూత్రాలు? ఉదయం తిరిగి వచ్చిన మాధవ్, స్వప్న, మనం ఈ ఊరి నుండి ట్రాన్స్ఫర్ చేయించుకుని దూరంగా, ఈ జ్ఞాపకాలకి దూరంగా వెళ్ళిపోదాం, కొత్త జీవితం ప్రారంభిద్దాం అన్నాడు. అలాగే, మీరెంత దూరం తీసుకెళ్ళినా వస్తాను. కానీ స్వరూప్ పేరెత్తారో మిమ్మల్ని చంపి నన్ను నేను చంపుకుంటాను. ఆడదంటే అది ఆల్ రైట్. మళ్ళీ సహృదయత తెచ్చిపెట్టుకోవడం మొదలైంది. నీలాకాశంలో ఒంటరి తేలిమబ్బు నెమ్మదిగా కదిలిపోతోంది. డేగలు కొన్ని రెక్కలు విప్పుకొని గుండ్రంగా తిరుగుతున్నాయి ఆకాశపు కప్పు కింద. రాత్రి పగలు పెరట్లో నైట్ క్వీన్ చెట్టు పక్క ఈజీ చైర్లో కూర్చొని ఆకాశంలోకి చూస్తూ గడపడం అలవాటైంది స్వరూప్కి. సెలవు పెట్టి సాగర్కి వచ్చిన ఈ 2 ఏళ్ల నుండి స్నేహితులు లేరు, సరదాలు లేవు. ఇంట్లో మాట్లాడేది కూడా తక్కువే. స్వప్న తనది కాకపోయిన నాటి బాధ కంటే ఆమె కాపురం కలతలపాలు కావడం అతిగా బాధిస్తున్నతడిని. స్వరూప్ ముఖంలో గూడు కట్టిన విషాదానికి వెనుక కథతో పాటు ఇప్పుడు అతడు ఎందుకు సెలవు పెట్టి వచ్చాడో కూడా తెలుసు ఇంట్లో అందరికీ. ఓదార్పులతో తొలగించే బాధ కాదు కాబట్టి అతడిని కాలానికే వదిలిపెట్టి ఊరుకున్నారు. ఏ పరిస్థితిలోనూ స్వప్న ఉండగా సిటీకి వెళ్ళకూడదనుకున్న స్వరూప్కు సిటీకి వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడింది. సిటీ కాపురస్తులు చెల్లెలు అరుణను చూసుకోవడానికి వస్తున్నారు. జీపు తీసుకెళ్లి వాళ్లను తీసుకురావడం మర్యాదగా ఉంటుందని తండ్రి పురమాయించాడు. మరునాడు పెళ్లివాళ్ల కోసం పలహారాలు వగైరా సిద్ధం చేసి ఎదురు చూస్తున్న సమయంలో ఆఫీస్ నుండి ఆదరాబాదరాగా వచ్చాడు స్వరూప్ తండ్రి సూర్యనారాయణ. అమ్మా అరుణ, ఇలారా. ఆయన గొంతు వణుకుతోంది. ఏంటి నాన్న? అన్నయ్యకు యాక్సిడెంట్ అయిందమ్మా. జేబులో నుంచి టెలిగ్రామ్ కాగితం తీసి ఇచ్చాడు. చదువుకొని కెవ్వుమనబోయింది అరుణ. అరవకు, మీ అమ్మకు ఈ సంగతి తెలియనీకు. ఆమె అసలే గుండె నొప్పి మనిషి.
ఈ వార్త వింటే నిలువున ప్రాణాలు వదిలేసినా వదిలేయగలదు. అమ్మకి తెలియకుండా ఎలా దాచగలం? వాళ్లకు రావడానికి వీలు కాలేదని, పెళ్లి చూపులకు నిన్నే అక్కడికి తీసుకురమ్మన్నారని టెలిగ్రామ్ వచ్చిందని చెబుదాం. 5 నిమిషాల్లో చీఫ్ ఇంజనీర్ కారు పంపిస్తానన్నారని బట్టలవి సర్దుకో అమ్మా. స్వప్న జ్ఞాపకాల మీద ఒక మరుపు తెర వాలుతున్న సమయంలో స్వరూప్కి యాక్సిడెంట్ అయి చావు బ్రతుకుల మధ్య ఊగీసలాడుతూ హాస్పిటల్లో పడి ఉన్న సంగతి తెలిసింది. మాధవ్ చూసి వచ్చి చెప్పాడీ సంగతి. ఉబికి వచ్చే కన్నీళ్లను ఆపుకోలేకపోయింది స్వప్న. ఒకసారి చూసి వద్దామండి అంది ప్రార్థనాపూర్వకంగా. మాధవ్ సూటిగా ఆమె ముఖంలోకి చూశాడు. సిగ్గు లేకపోతే సరి అన్నాడు చిత్కారంగా. అంత సిగ్గులెంచాల్సింది ఏం కనిపించింది మీకిందులో? దెబ్బతిన్నట్టుగా అడిగింది. లేకపోతే అతడిని చూడడానికి హాస్పిటల్కి వెడతావా? ఎవరిని? ఎవరో మీకు బాగా తెలుసు. తెలుసు కాబట్టే, నాకు తెలిసింది ప్రపంచానికి కూడా తెలియడం ఇష్టం లేదు కాబట్టే నిన్ను వెళ్ళవద్దంటున్నాను. ఒకసారి చూసి వచ్చినంత మాత్రాన నా పాతివ్రత్యానికేమీ భంగం రాదండి. నువ్వు నన్ను వెటకారం చెయ్యి, నిందించు, పర్వాలేదు. నువ్వు మాత్రం అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మాధవ్ స్వరం ఖచ్చితంగా ఉంది. దిగ్భ్రమంగా చూసింది. శాసిస్తున్నారా? భర్తగా నాకా మాత్రం అధికారం లేదా? ఈ స్వప్న అధికారానికి లొంగే మనిషి కాదండి. గతంలో నాకెంతో ఆత్మీయుడు. అతడు చావు బ్రతుకుల మధ్య ఉంటే చూసి రావాలనిపించదా? చూడకుండా ఉండడం నా వల్ల కాదు. చూసి వచ్చినంత మాత్రాన నా వల్ల జరిగే తప్పేమీ లేదు. వెళ్ళు, కానీ మళ్ళీ రానక్కర్లేదు. వచ్చినా నీకిక్కడ చోటుండదు. నా చోటు నాకెప్పటికీ ఉంటుంది. నాకెవరూ దయదల్చి ఇవ్వాల్సింది కాదిది. చిచ్చి, నీలాంటి ఆడదానితో సంబంధం పెట్టుకోవడం నా తప్పు. వెళ్ళు, వాడితోనే ఊరేగు. అప్పుడు మీ పరువుంటుందా? నిన్ను కట్టుకున్న నాడే నా పరువు గంగలో కలిసింది. మిగిలిందేమైనా ఉందంటే నీ ప్రియుడి మీద మోహంతో దాన్ని తగలేస్తున్నావు. మీరిన్నాళ్ళు ఎన్ని మాటలన్నా కుటుంబ గౌరవం కోసం ప్రాకులాడాను. ఆత్మగౌరవం మంట కలిశాక కుటుంబ గౌరవం లెక్కేమిటి? వెడతాను, అలాగే వెడతాను. మీరు నన్ను బెదిరించేది విడాకులిస్తాననే కదా? ఇవ్వండి, తప్పకుండా ఇవ్వండి. క్షణక్షణం ఆత్మగౌరవం చంపుకుంటూ మీతో కాపురం చేసే కంటే విడిపోవడమే నయం. అలా జరిగిన నాడు ఆత్మహత్య చేసుకుంటానన్నావే? చేసుకోను. నా జీవితంలో త్యాగం చేసే రోజులు గడిచిపోయాయనుకుంటాను. మొండికెత్తిన దానిలా అనేసి బ్యాగ్ తీసుకొని బయటికి నడిచింది స్వప్న. పళ్ళు పటపటా కొరుకుతున్న మాధవ్ నోటి నుండి అసభ్యకరమైన ఏదో తిట్టు కూడా వచ్చింది. లెక్క పెట్టకుండా వెళ్ళిపోయింది స్వప్న. ఒళ్ళంతా బ్యాండేజీ కట్లతో స్పృహ లేకుండా పడి ఉన్నాడు స్వరూప్. అతడి చెల్లెలు అరుణ మాత్రం అతడి బెడ్ దగ్గర ఉంది. ప్రశ్నార్థకంగా చూస్తున్న ఆమెకు తనను ఎలా పరిచయం చేసుకోవాలో తెలియలేదు స్వప్నకు. ఎలా ఉంది? అస్పష్టంగా గొణిగినట్టుగా అడిగింది. ఉదయం వరకు ఏం చెప్పలేమన్నారు డాక్టర్లు. కన్నీటితో తడిసిన కళ్ళతో స్వరూప్ని చూస్తున్న స్వప్నని ఆశ్చర్యంగా చూసింది అరుణ. మీరు? నా పేరు స్వప్న. స్వప్న? గుర్తుకు రావడానికి అరక్షణం పట్టింది. గుర్తు వస్తూనే కనుబొమలు ముడివేసింది. కళ్ళలో తిరస్కారం చోటు చేసుకోగా, యాక్సిడెంట్ సంగతి మీకెలా తెలిసింది అని అడిగింది. మా వారు చెప్పారు. మీరు స్వరూప్ చెల్లెలా? తలూపింది అరుణ. యాక్సిడెంట్ అయిందని నాన్నకి ఆఫీసుకి టెలిగ్రామ్ వచ్చింది. అమ్మకి అంతకు ముందే గుండె నొప్పి వచ్చి కాస్త తగ్గింది. యాక్సిడెంట్ సంగతి ఆమెతో చెప్పకుండానే నన్ను బయలుదేరదీశారు నాన్న. అమ్మకి ఈ సంగతి తెలియదింకా. స్వరూప్ సన్నగా మూలుగుతున్నాడు. ఎంతసేపు నిలబడతారు? ఆ స్టూల్ మీద కూర్చోండి. తను కూర్చున్న స్టూల్ ఇవ్వబోయింది. మీరు కూర్చోండి, నేనిక్కడ కూర్చుంటాను. స్వప్న స్వరూప్ బెడ్ మీదే కూర్చుంది. ఆ సమయంలో అతడు పరపురుషుడన్న ఆలోచన నశించింది. అతడి చెంపలు ఆప్యాయంగా అరచేత్తో రాయసాగింది. కళ్ళ నుండి ఆగని కన్నీరు బుగ్గల మీద ప్రవాహమైంది. స్వప్న ప్రవర్తనకి విభ్రాంతిగా చూడసాగింది అరుణ. అన్నయ్యను ఇంతగా ప్రేమించే ఈ మనిషి అన్నయ్య జీవితం అగ్నిగుండంగా ఎందుకు మార్చింది? ప్రేమ కంటే కుటుంబ గౌరవం ముఖ్యమనుకునే ఈమె ఈరోజు అన్నయ్య పక్కన కూర్చొని అతడిని స్పృశిస్తూ కన్నీరు కార్చడమేమిటి? కుటుంబ గౌరవం ఇప్పుడెక్కడికి పోయింది? అమ్మా అరుణ! అరుణ తండ్రి వచ్చాడు. అక్కడ బెడ్ మీద అపరిచిత యువతిని ఆశ్చర్యంగా చూశాడు. అరుణ, స్వప్న అంది నెమ్మదిగా. సైగలతో మరికొంత వివరించింది. స్వప్నని స్వరూప్ పక్కన ఇంకెవరైనా చూస్తే బాగుండదని అరుణ స్వప్న భుజం తట్టింది. పిచ్చిదానిలా చూసింది స్వప్న. రాత్రి అయ్యింది. మీకోసం వారు చూస్తుంటారేమో. స్వప్న కంగారుగా లేచింది. కొంగుతో కళ్ళని గట్టిగా తుడుచుకొని, వస్తాను.
స్వరూప్కి స్పృహ వచ్చాక చెప్పండి. స్వప్న వచ్చి వెళ్ళిందని అంది. బ్యాగ్ తీసుకొని బయటకి వచ్చిన స్వప్నతో పాటు అరుణ కూడా వచ్చింది. ఇంత ప్రేమించిన మీరు అన్నయ్య జీవితాన్ని నరకంగా ఎలా మార్చారు? ఇప్పుడు అనుకుంటున్నాను, చాలా పిచ్చి పని చేశానని, అర్థం లేని త్యాగం చేశానని. అనుభవించేదానికి రెట్టింపు బాధను అనుభవిస్తున్నాను. మీరు మరొకరిని పెళ్ళాడారని అన్నయ్య వల్ల విన్నప్పుడు ఇలా మోసగించగల స్త్రీలు కూడా ఉంటారా అనిపించింది. నిజంగా అన్నయ్య ఎంత డల్గా అయిపోయాడు. నేననుకుంటాను ఈ యాక్సిడెంట్లో అన్నయ్య ప్రాణం పోతేనే బాగుంటుందేమోనని. ఒక్కసారి ఏడ్చి ఊరుకునేవాళ్ళం. నిత్యం బ్రతుకుతూ చచ్చే అతడిని చూడడం ఎంత కష్టం. మరీ ఇంత నిర్దయగా మాట్లాడకండి ఏడవసాగింది స్వప్న మళ్ళీ వరండాలో స్తంభానికి ముఖం పెట్టి. పెద్దవాళ్ళని గౌరవించడం ముఖ్యమే. అలా ముఖ్యమనుకున్నప్పుడు వాళ్లకు అనంగీకారమైన మార్గంలో మరొక వ్యక్తిని మీ ప్రేమ పాశంతో బంధించి నడిపించడం తప్పు కాదా? అతడిని అక్కడే వదిలేసి మీ వాళ్ళని బాధించలేనని వెనక్కి పారిపోవడం బాగుందా? ఇప్పుడేడిస్తే లాభమేమిటండి? నలిగిన మా వాడి గుండె సరికాదుగా ఆవేశంగా అంది అరుణ. చివరిసారిగా దేవి బ్యాగ్లో స్వరూప్ తనను విడిచి వెళ్ళిన నాటి సంఘటన కొద్ది క్షణాల ముందుగా జరిగినంత ఇదిగా కళ్ల ముందు కదిలింది స్వప్నకు. స్వప్న, నా కోసం నీ వాళ్ళని త్యాగం చెయ్యలేవా? ఎంత ఆర్ధంగా దయనీయంగా అడిగాడు స్వరూప్. తను ఆ క్షణంలో గుండె రాయిగా చేసుకుంది. కొద్దిగా నిగ్రహించుకోగలిగితే తన వల్ల కుటుంబ ద్రోహం, సమాజ విద్రోహం వారింపబడుతుంది కదా అనుకుంది. కానీ ఈ ధర్మం పేరుతో 3 జీవితాలు అశాంతికి నిలయమైపోయాయి. భార్య తొలి వలపు తనది కాదని తన భర్త, వలపు ఒకరిది జీవితం మరొకరిది అయిన బాధ తనకు, వలచిన పిల్ల దూరమై స్వరూప్ తన నాడు గుండె రాయి చేసుకోవడం వల్ల జరిగిన అనర్థమిది. కథ కొనసాగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.